23 కోట్ల విలువైన డ్రగ్స్ ను బెంగళూరులో పట్టుకున్నారు. టెకీలు యువతకు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన నిందితుడు ఇజింగోకును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యలహంక పరిధిలో అద్దె ఇంట్లో ఉంటున్న ఇతడి నుంచి 23 కోట్లకు పైగా విలువైన 11.640 కిలోల MDMA గుళికలు, మాదక ద్రవ్యాలు తయారు చేసేందుకు ఉపయోగించే 2.235 కిలోల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. 2017లో వ్యాపార వీసాపై భారత్కు వచ్చిన నిందితుడు గతంలోనూ మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ పట్టుబడ్డాడని, బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడని సమాచారం. బెంగళూరులో డ్రగ్స్ సీజ్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్, బెంగళూరులో భారీగా కూడా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 23.7 కోట్ల విలువైన డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. ఒకే ఇంట్లో 14.8 కేజీల ఈ డ్రగ్స్ ఉండడంతో పోలీసులకు పక్కా సమాచారం రావడంతో కూడా బెంగళూరు సిసిబి పోలీసులు రైడ్ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా కూడా రానున్న నూతన సంవత్సర వేడుకలకు బెంగళూరులో ఎక్కువగా కూడా ఇలాంటి మాదక ద్రవ్యాల పార్టీలు అనేది కానీ మాదక ద్రవ్యాలు ఎక్కువగా సిటీలో వస్తాయని చెప్పి సమాచారం ఉండడంతో దీని మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎవరైతే గతంలో పట్టబడిన వాళ్ళు కానీ ఈ డ్రగ్స్ స్పెర్లర్స్ మీద అంతా కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో నైజీరియాకు చెందిన వ్యక్తి బాగులూరు ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని అక్కడ ఈ డ్రగ్స్ అన్ని తీసుకొచ్చి ఒక డంప్ గా పెట్టుకుని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం అందింది. సిసిబి పోలీసులు పక్కా సమాచారంతో ఆ ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే మొత్తం కూడా 14 కేజీల వివిధ రకాల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే నైజీరియాకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను 2017లో ఇతను బెంగళూరుకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద ఇంటి యజమానికి కూడా నోటీసులు జారీ చేసి కఠినంగా కూడా ఉండాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.